Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. ఘటన ఏదైనా సంఘటన ఎలాంటిదైనా అమెరికాలో మరణిస్తున్నటువంటి భారతీయుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా అమెరికాలోని న్యూయార్క్లో విహారయాత్రకు వెళ్ళినటువంటి ఒక భారతీయ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎవరు ఊహించినటువంటి ప్రమాదం జరిగింది. అక్కడ కొద్ది రోజుల పాటు విహారయాత్రకి వెళ్ళి అమెరికాలో ఉన్నటువంటి ప్రదేశాలను ప్రాంతాలను చూసి తిరిగి వచ్చేద్దామనుకున్నటువంటి ఆ కుటుంబానికి ఇప్పుడు ఘోర విషాదం అయితే ఎదురైంది. నగరంలోని ప్రఖ్యాత సెంట్రల్ పార్కులో న్యూయార్క్ దగ్గర గుర్రపు బగ్గి బోల్తా పడినటువంటి ఘోర ప్రమాదంలో 18 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు మృతుడిని రోమాంచ్ మహాజన్గా గుర్తించారు. రోమాంచ్ తన తల్లిదండ్రులు సోదరుడితో కలిసి న్యూయార్క్ను సందర్శించేందుకు కొద్ది రోజుల క్రితమే అక్కడికి వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం కుటుంబంతో కలిసి సెంట్రల్ పార్కులో అక్కడ ఒక గుర్రపు బగ్గిలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. చెర్రీ హిల్ బెథెస్డా ఫౌంటైన్ సమీపంలోని ఫోటోలు దిగేందుకు బగ్గిని ఆపారు వాళ్ళు. ఆ సమయంలో డ్రైవర్ వారి ఫోటోలు తీయడానికి బగ్గి దిగగా గుర్రం ఒక్కసారిగా అకస్మాత్తుగా బెదిరిపోయి డ్రైవర్ కిందున్నాడు. ఆటోమేటిక్గా వేగంగా ఆ గుర్రపు బగ్గి అందులో కూర్చున్న వాళ్ళని తోసుకుంటూ ముందుకు పరిగెడుతూ దూసుకు వెళ్ళిపోయింది. ఈ క్రమంలో అదుపు తప్పినటువంటి ఆ బగ్గి ఆ యొక్క మొదట పార్కులో నుంచి పార్క్ చేసినటువంటి ప్రాంతం నుంచి రోడ్డు మీదకి ఎక్కి ఆ రోడ్డు మీద అలానే పరిగెడుతూ ఉండి పక్కనే ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి ఇంకో గుర్రపు బగ్గిని ఆ స్పీడ్లో ఢీ కొట్టేసింది. సో ఈ ప్రమాదంలో బండిలో నుంచి కింద పడినటువంటి రోమాంచ్కు తలకు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి తీవ్ర గాయాలు కాలేదు మిగతా వారికి. కానీ ఇతని పరిస్థితి మాత్రం చాలా దారుణంగా మారింది. అది పడగానే ఒక్కసారిగా పల్టీ పడగానే అతని తలకే నేరుగా పడడమే తల మీద వెయిట్ పడినట్టుగా కనిపించింది. దాంతో వెంటనే తలకు తీవ్ర గాయాలు అయిపోయాయి. భద్రతా నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను బగ్గీ డ్రైవర్ను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనతో న్యూయార్క్లో గుర్రపు బగ్గీల భద్రతపైన మరొకసారి ఇప్పుడు చర్చ మొదలైంది. రోమాంచ్ మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు భారత కాన్సులేట్ అధికారులు, స్థానిక భారతీయ సంఘాలు బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఏదేమైనా విహారయాత్రకని అక్కడికి కొద్ది రోజులు వెళ్ళి ఆ పరిసర ప్రాంతాలను చూసి అక్కడున్న వారిని కలిసి మరలి తిరిగొద్దాం అనుకున్నటువంటి ఒక భారతీయ కుటుంబానికి ఇలా దారుణమైనటువంటి సంఘటన ఎదుర్కోవడం, అక్కడ వారి కుమారుడిని కూడా కోల్పోయేటువంటి పరిస్థితి రావడం, 18 ఏళ్ల యువకుడు మరణించేటువంటి దుస్థితి రావడం అనేది విషాదకరంగా మారింది.